అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, ప్రతిపక్షం పార్టీ లేని ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యే. ఆయనకు ప్రతిపక్షం కూడా లేదు. మరి అసెంబ్లీలో రికార్డులు చూడటం ఏమిటి సార్? ఒక్కసారి ఆలోచించి రాష్ట్ర ప్రజలకు వివరంగా చెప్పండి. మరి ప్రత్యక్ష ప్రసారంలోనే రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు సార్. ఒక్కసారి ఆలోచించుకోండి. మీ కింది స్థాయి నాయకులు తప్పుడు మాటలు మాట్లాడినప్పుడు, అటువంటి మాటలు కూసినప్పుడు ఎందుకు మౌనంగా ఉండిపోయారు? ఒక్కసారి వివరంగా చెప్పండి. పైగా మీరు ఆనందించారు కూడా. ఇవన్నీ అందరూ గమనించారు కదా, రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా. ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడేమో అసెంబ్లీలో రికార్డులు చూశాము, ఎవరు తప్పుడు మాటలు మాట్లాడలేదు అని అంటారు. ఎవరైనా ఎప్పుడైనా ఏదైనా కానీ ఒక మాట అన్నప్పుడు మేము అన్నాము అని అంటారా? ఎవరు అన్నారు కదా. తప్పించుకోవడానికి మార్గాలు వెతుకుతారు, తప్పించుకుంటారు. చెప్పిన మాట చెప్పలేదంటారు. ఎందుకు ఈ విధంగా మాట్లాడడం? ఒకసారి ఆలోచించి చెప్పండి. అప్పుడు అసెంబ్లీలో మీరు ఆనందించారు, వెకిలిగా నవ్వుకుంటున్నారు వాళ్ళు మాట్లాడేటప్పుడు. ఇప్పుడేమో రికార్డులు చూసాము, ఎవరు అలా మాట్లాడలేదు, కావాలని వెళ్ళిపోయారు అని అంటారు. అది ఎంతవరకు సబబు? ఒకసారి ఆలోచించండి. రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా చూశారు కదా మీ నాయకులు మాట్లాడే మాటలు, వెకిలిగా నవ్వులు కూడా. ఒక్కసారి చెప్పండి, ఇది సరైందేనా? అది సబబేనా మీరు ఇప్పుడు మాట్లాడే మాటలకి అని తెలియజేస్తూ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకొకటి, రెండవది, మరి మా వైఎస్ఆర్సీపీ పాలనలో 5 ఏళ్ళు ఎప్పుడైనా రోడ్లు ఎక్కారా రైతులు అని అంటారు. ఇది ఒక సింపుల్ క్వశ్చన్ అంటావు. మరి ఎవరు చూడలేదు? ఒక్కసారి చెప్పండి. ఎందుకంటే ఏ రైతు పంట పూర్తి స్థాయిలో వేయలేదు. ఎప్పుడైనా మీరు 5 ఏళ్ళ సంవత్సరంలో పరిపాలన చేసినప్పుడు ఏ రైతైనా పంట సరిగా వేశారా? ఒకసారి చెప్పండి. నీ వల్ల రైతులు కూడా ఎవరు లబ్ధి పొందిన వాళ్ళు కాదు, పొందలేదు కూడా. ఎందుకంటే నీ నియంత పాలన వలన ఏపీ డబ్బులు మొత్తం కూడా నీ వ్యాపారులకు తరలించావు, బాగు చేశావు, బాగుపడ్డారు ప్రజలు. మరి రాష్ట్ర ప్రజల మొత్తం కూడా అడుక్కు తినేలా చేశారు. అందుకేనేమో ఎవరో ఏదో అంటారంట, ఆయన పైన 40 ఈడీలు, ఒక 420లు క్రిమినల్ ఉన్నాయి కూడా అని అంటారంట. అది ఎంతవరకు సబబు ఏమది పైన భగవంతునికి తెలుసు, అందరికీ తెలుసు. ఇలా చేయబట్టి ఈరోజు తప్పించుకునే మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది ఎంతవరకు సబబు? ఒక్కసారి ఆలోచించి రాష్ట్ర ప్రజలకు వివరంగా చెప్పగలరా? ఏ రోజైనా ఎప్పుడైనా కానీ 5 ఏళ్ల పాలనలో సరిగా పంటలు పండించారా మీ రైతులు? వాళ్ళు రోడ్లు ఎక్కడానికి వాళ్ళు పంటలు సరిగా పండించలేదు కాబట్టి వాళ్ళు రోడ్లు ఎక్కలేదు. మరి ఏపీ డబ్బులు మొత్తం మీ వ్యాపారస్తులకి అందుబాటులో అందించుకున్నావు, ప్రజలను నాశనం చేశావు. ఒకసారి ఆలోచించుకోండి ఏది ఏమైనా మీరు మాట్లాడే మాటలలో అని తెలియజేస్తూ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.